మిత్రులందరికీ శుభోదయం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాం. ఎట్లా అంటే ట్రేడర్కి, ఇన్వెస్టర్కి, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి ముగ్గురిని కంబైన్ చేస్తూ ఒక డీసెంట్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనే విషయానికి వస్తే, ఇక్కడ కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ అనేది నేర్చుకుంటాం. మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది మన ఎంట్రీ తీసుకోవడానికి కానీ, ఎగ్జిట్ తీసుకోవడానికి కానీ. సో దానికి సంబంధించిన డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఇక్కడ మనం కవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో దానికి సంబంధించిన విషయాలు మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్లో స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేటు, ఈటీఎఫ్స్, వీటన్నిటిని మనం కవర్ చేయడం జరుగుతుంది. అయితే పాత బ్యాచ్కి ఇది ప్రోగ్రామ్ అనేది లేదనమాట. అయితే వాళ్ళకి కూడా షేర్ చేస్తాను. ఈ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏదో మనం ట్రేడింగ్ చేస్తున్నాం లేకపోతే ఇన్వెస్ట్ చేస్తున్నాం అని కాకుండా ఒక గోల్ ఓరియంటెడ్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు ఉంటే ఒక రకంగా ప్లాన్ చేసుకోవచ్చు, బాయ్స్ ఉంటే ఒక రకంగా ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళకి సర్టైన్ పీరియడ్లో లైక్ ఇంటర్మీడియట్ కానీ బీటెక్ చేసేటప్పుడు లేదా ఎంబీబీఎస్ చేసేటప్పుడు కొంత బిగ్ అమౌంట్ అనేది అవసరం అవుతుంది. దాన్ని గోల్ అంటాం. ఆ గోల్ ఓరియంటెడ్గా కూడా మనం ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం వెళితే ఒక అవసరాలు అనేది మనం ఈజీగా రీచ్ అవ్వగలం అనమాట. ఓకే, అయితే ఈ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంటు, దీంట్లో నేను కొన్ని ప్రోడక్ట్స్, కంప్లీట్గా స్టాక్స్ అని చెప్పలేను కానీ కొన్ని ప్రోడక్ట్స్ మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా అందరూ ఫాలో అయితే మంచి రిజల్ట్స్ అనేది చూస్తారనే నమ్మకం నాకు స్ట్రాంగ్గా ఉంది. దాని తర్వాత చాలామంది ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటారు. సో ఆప్షన్స్లో బేసిక్గా రకరకాల స్ట్రాటజీస్ ఉన్నాయి. నేకుడ్గా ఆప్షన్ బై చేయొచ్చు, లేకపోతే స్ట్రాటజీస్ ద్వారా ఆప్షన్స్ బాయింగ్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కంప్లీట్ మన కాన్సెప్ట్స్ అనేది ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక ముఖ్యంగా ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కొంత హెల్ప్ చేస్తుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా టూల్స్ ఏ విధంగా చూడాలి, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఇక ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ ఉంది, దాన్ని రీచ్ అవ్వచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం 8 సెషన్స్ డిజైన్ చేయడం జరిగింది. ఎవ్రీ వీకెండ్ 2 సెషన్స్ అనమాట. ఓకే, సో ఒకవేళ మనం అనుకున్న ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అది కంప్లీట్గా ఈ ఒక్క 1 మంత్లో కవర్ చేయలేకపోతే నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకేనా? ఈవెన్ ఓల్డ్ పీపుల్ అంటే ఓల్డ్ బ్యాచెస్ కూడా ఇంకా స్టిల్ నాతో రన్ అవుతున్నాయి అనమాట. ఒకసారి డిలే అవుతుంది మనం అనుకున్న ప్రోగ్రాము రీచ్ అవ్వడానికి. సో కొంతమందికి ఏంటంటే కొన్ని డౌట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా క్లారిఫై అవ్వాలి, అది మెయిన్ మోటో. ఓకే ఫైన్. అయితే ఒకవేళ మీరు ఏదన్నా బిజీగా ఉండి ఆ యొక్క సెషన్ అటెండ్ అవ్వకపోతే కూడా ఆ సెషన్స్ అనేవి రికార్డ్ చేయబడతాయి, మీ అందరికి కూడా చేరవేయబడతాయి అనమాట. మీరు వాటిని చూసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ సెషన్లో మళ్ళీ దానికి సంబంధించింది అడగవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ టైం సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. అందరూ కూడా మనం ఎంతో కొంత నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ అనేది రావాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, సో ఆల్ టుగెదర్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, వెల్త్ క్రియేషన్ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అండ్ ఆప్షన్స్ కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ డెఫినెట్గా ఏంటంటే ఈ నెంబర్పై కాల్ లేదా మెసేజ్ అనేది చేయండి. డెఫినెట్గా మనందరం కూడా అక్కడ కలుద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసి అక్కడ మనం కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే అప్డేట్స్ కానీ దానికి సంబంధించింది అండ్ మనకి క్లాసెస్ ఉంటాయి కదా, ఈ క్లాసెస్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఈ వాట్సాప్ ద్వారా జరుగుతుంది. ఇదేంటంటే కంప్లీట్గా ఆన్లైన్ సెషన్ అనమాట. మనం ఎవ్రీ వీకెండ్ డిస్కస్ చేసుకుంటాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అదే టైంలో అడగవచ్చు, నేను ఇమీడియట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, మనందరం అక్కడ కలవబోతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.